తిరుమలలోని శ్రీవారి ఆలయం దగ్గరికి పాదరక్షలతో రావడంపై టీటీడీ సీరియస్ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, సెక్యూరిటీని సస్పెండ్ చేశారు. ఎస్పీఎఫ్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపించారు. రైట్, తిరుమలలోని శ్రీవారి ఆలయం దగ్గర పాదరక్షలతో రావడంపై టీటీడీ సీరియస్ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని, సెక్యూరిటీ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. అలాగే ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సైడ్ మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి పాదరక్షలకు వేసుకొచ్చినటువంటి భక్తుల వల్ల ఇప్పటికే 13 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపై టీటీడీ చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే శ్రీవారి ఆలయంలోకి ఎవరు పాదరక్షలు వేసుకొని రాకూడదు, కానీ కొంతమంది భక్తులు అంటే నిన్న శ్రీవాణి దర్శనం సమయంలో విఐపీలో ప్రత్యేక లైన్ ఉంటుంది. ఆ లైన్ సంబంధించి చూసినట్టయితే ఫుట్పాత్ లైన్ లో వాళ్ళు ప్రవేశించారు. ఆ ఫుట్పాత్ లైన్ నుంచి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయం వరకు ఈ పాదరక్షలు వేసుకొని వచ్చిన పరిస్థితి అవుతుంది. అంటే ముఖ్యంగా ఇది పూర్తి స్థాయిలో పాదరక్షలు కాకపోవడం, కొన్ని సాక్షులు అంటే షూస్ వేసుకున్నటువంటి సాక్షులు మళ్ళీ ఉండడంతో వాళ్ళు సరిగ్గా గమనించకపోవడంతో అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించారని చెప్పేసి టీటీడీ అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 13 మందిపై ఏదైతే టీటీడీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు, అంటే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి చక్రపాణి, మరోవైపు జూనియర్ అసిస్టెంట్ వాసుని అయితే టీటీడీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేశారు. మరోవైపు విజిలెన్స్ విభాగానికి సంబంధించి చూసుకున్నట్లయితే డి బాలకృష్ణ, వసుమతి, రాజేష్ కుమార్, వెంకటేష్, బాబు అనే వాళ్ళని, అంటే 5 మందిని వాళ్ళ విధుల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్పీఎఫ్ సిబ్బందికి సంబంధించి, ఎందుకంటే స్కానింగ్ సెంటర్ ప్రాంతాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాల్సింది వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి స్కానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏఎస్ఐ రమణయ్య, నీలబాబు, ఎస్కేఎఫ్ ప్రసన్న, సత్యనారాయణ, పోలినాయుడు, శ్రీకాంత్, ఈ 6 మందిపై చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏదైతే ఈ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కి ప్రతిపాదన అయితే పంపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీ ఈవో మొదటి నుంచే తిరుమలలో ప్రక్షాళన అనేది మొదలుపెట్టారు. ప్రధానంగా ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు చేపడతామని చెప్పేసి మొదటి నుంచే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినట్టయితే అపచారం జరిగిందని ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపించడం కావచ్చు. మరోవైపు మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డిపై దీనిపై కూడా ఆయన స్పందించారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది, భద్రతా దొంగతనం జరిగిందంటే ముఖ్యంగా ఏదైతే భద్రతా సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదు, పూర్తిగా శ్రీవారి ఆలయానికి భద్రత అనేది లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఉంది. దీనిపై టీటీడీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికే 13 మంది సిబ్బందిపై సస్పెండ్ చేయడమే కాకుండా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ టీటీడీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.